నమస్తే వెల్కమ్ బ్యాక్ చక్కని సారీస్ అండి తమ్లైన్ పైన చూడగానే మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉండబోతున్నాయి అనేసి కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా చాలా ట్రెండింగ్ న్యూగా మనకైతే కనుక మార్కెట్లోకి అలాగే మీషోలోకి వచ్చినటువంటి పట్టు చీరలు సో శ్రావణ మాసం కోసం చాలామంది కూడా ఇలాంటి కలెక్షన్స్ పెట్టమని కామెంట్స్లో కూడా చాలా అడుగుతున్నారండి దానికోసం అయితే కనుక ఈరోజు నేను ఇంకో కొన్ని కూడా ఆర్డర్ చేసినాను యాక్చువల్గా ఇదైతే కనుక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పాలన్నమాట సో బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఈరోజు కూడా చక్కని డిఫరెంట్ కలెక్షన్ పట్టు శారీస్ని అయితే కనుక చూడబోతున్నాం వన్ బై వన్ క్లియర్గా మీకైతే పళ్ళు ఎలా వచ్చింది ఫ్యాబ్రిక్ ఏముంది లైక్ డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చూపెడతానండి మేబీ వీటిలో కలర్ చార్ట్ ఉంటే కూడా తీసుకోవచ్చు కొన్ని సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి నచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా వెళ్ళొచ్చు సో బాగుంది అని అనుకుంటేనే నేను మీ వరకు తీసుకొస్తానండి బాగోకపోతే అసలు నేను వీడియోలో కూడా షేర్ చేయను సో నేను కూడా రిటర్న్ పెట్టేస్తాను అనమాట సో మంచి కలెక్షన్స్ని ఈరోజు కూడా మనం చూడబోతున్నాం శ్రావణ మాసం ఈ సీజన్ కోసం ఎక్స్క్లూజివ్గా స్పెషల్స్గా తెప్పించినటువంటి కొన్ని పట్టు చీరలు లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందైతే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఒకసారి ఛానల్ చెక్ చేయండి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట సో కాబట్టి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోస్ షేర్ చేయండి వారికి కూడా అయితే కనుక ఎంతగానో హెల్ప్ అవుతాయి మన వీడియోస్ షాపింగ్ చేసుకునేదానికి చలో ఈరోజు కలెక్షన్స్ని కూడా లేట్ చేయకుండా చూసేద్దాం సో ఫస్ట్ శారీ అండి యాక్చువల్గా పట్టు చీరలు అనే దానికన్నా బెనారస్లోనే సాఫ్ట్ శారీ సిల్క్స్ అని కూడా వీటిని చెప్పొచ్చు సో బెనారసీస్ చాలా మందికి ఇష్టం ఉంటాయి జనరల్గా పట్టు చీరలు అన్ని సందర్భాలకి కట్టుకోలేము బట్ బెనారస్ లైట్ వెయిట్ ఉంటాయి సేమ్ పట్టు రిప్లికా ఉంటాయి మనకి అండ్ మెయింటైన్ ఫ్రీ అండి సో అన్ని ప్లేసెస్కి అన్ని సందర్భాలు కూడా హ్యాపీగా మనం అయితే కనుక కట్టుకోవచ్చు ఈరోజు 4 సారీస్ కూడా బెనారసీ సిల్క్ శారీస్ అనమాట అండ్ స్టార్ట్ చేద్దామండి బట్ లుక్ మాత్రం పట్టు లుక్ ఉంటాయి అది వీటి స్పెషాలిటీ సో ఇది కలర్ కాంబినేషన్ అండి వెరీ రేర్ కాంబినేషన్ గోల్డ్ అలాగే దానికి మనకి ఆఫ్ వైట్ పైన అయితే కనుక జరీ వర్క్ తీసుకుని చాలా చక్కగా ఇచ్చారండి మీకు దీంతో ఒక బెనిఫిట్ చెప్పాలా అండి లెహంగా కుట్టించుకుంటే ఎనీ డార్క్ కలర్ దుపట్టా లైక్ గ్రీన్ లేకపోతే కనుక పర్పుల్ లైక్ ఇలాంటి కాంబినేషన్స్ అయితే కనుక సెట్ చేసుకుని అయితే కనుక బ్లూ రాయల్ బ్లూ రెడ్ పింక్ ఏదైనా కానివ్వండి దుపట్టాస్ని కనుక చక్కగా మీరు వేసుకున్న ప్రతిసారి రిపీటెడ్గా అయితే కనుక ఒక న్యూ లుక్ వీటితో క్రియేట్ చేసుకోవచ్చు అండ్ శారీ అయితే కనుక ఫోటోలో చూసారు కదండి అసలు ఎంత బాగుందంటే కనుక సూపర్ అంటే సూపర్ ఉంది కాబట్టి నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ ఒకసారి క్లోజప్ లుక్లో కూడా నేను చూపెడతానండి భలే చెక్స్ టైప్లో అయితే కనుక వచ్చి అసలు భలేగా ఉందండి శారీ కూడా మంచి ట్రెడిషనల్ కలర్ అండి ఈ ఫెస్టివ్ సీజన్కి అయితే కనుక ఇక ఎక్దమ్ సూపర్ ఉందన్నట్టే చెప్పాలి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చిందని అనుకుంటే శారీ మనం చూడబోతున్నామండి బ్లౌజ్ నుంచి అనమాట బ్లౌజ్ వచ్చేసి అయితే కనుక మనకి ఇట్లాగా 1 మీటర్ బ్లౌజ్ వచ్చిందండి మంచి లెంతీ బ్లౌజ్ కాబట్టి కొంచెం ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా మీరు మీ డిజైన్ పెట్టి అయితే కనుక చక్కగా చేంజ్ చేసుకోవచ్చు టైలర్కి ఇచ్చి చక్కగా మీకు నచ్చిన మోడల్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి ఇది బ్లౌజ్ కంప్లీట్గా దీంట్లో కూడా గోల్డ్ వీవింగ్ ఉందండి నేను క్లోజప్ లుక్లో కూడా పెడుతున్నాను మీకు అర్థం అవ్వాలనేసి అండ్ దీనికి వచ్చేటువంటి షార్ట్ లెంత్లో అయితే కనుక మనకి పళ్ళు అనేది తీసుకున్నారండి జస్ట్ షార్ట్ లెంత్ వచ్చిందనమాట సేమ్ పళ్ళు మన బ్లౌజ్ ఎలా వచ్చిందో అదే కాంబినేషన్లో ఇక్కడ నుంచి మనకైతే కనుక మెయిన్ శారీ స్టార్ట్ అయిందండి అసలు శారీ అయితే మాత్రం క్వాలిటీ సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్ మీరు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఆన్లైన్లో కదా ఎలా ఉంటుందో అనే భయం కూడా మీకు అవసరం లేదండి నేను క్వాలిటీ చూపెట్టినాను కదా అండ్ నేను ఏదైతే వెండర్ త్రూ కొనుక్కున్నానో అక్కడ లింక్ కాపీ చేసి మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా సేమ్ ఈ శారీలోకి వెళ్ళిపోతారు మీకు నచ్చింది అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హ్యాపీగా అయితే కనుక స్టాక్ అవుట్ అవుతుంది తీసేసుకోండి ఇది మొత్తం అంతా కూడా ఇట్లా లైన్స్ కాన్సెప్ట్లో వచ్చేసింది అండ్ అవుట్ సైడ్ అంటే కింది సైడ్ వచ్చేసరికి అయితే కనుక మనకి కింద బార్డర్ అనేది మీడియం లెంత్ పైన వచ్చిందనమాట సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అట్లా ఏం లేదండి శారీతో మాత్రం కంఫర్ట్గా అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకుని అయితే కనుక వేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా ఎన్ని రకాల మల్టీ కలర్స్తో అయితే కనుక లైక్ నేను ఇందాక కాంబినేషన్స్ కలర్స్ చెప్పాను కదా దుపట్టాస్ని ఎట్లా సెట్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ కన్నా ఎక్కువని మనం ఇంకా బ్లౌజెస్లో కూడా చేయించుకోవచ్చు అఫ్కోర్స్ దీని మీద వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా మీరు వేరే శారీస్ మీద కూడా కుట్టించుకుంటే కూడా వాడుకోవచ్చు అండి ఒకవేళ ఈ పట్టులో ఉంది కదా చాలా రకాల పట్టు శారీస్ గోల్డ్ మ్యాచింగ్లోనే వస్తాయి కదా కాబట్టి ఈ బ్లౌజ్ కూడా మనం చక్కగా వేసుకున్నప్పుడల్లా మీకు మ్యాచింగ్గా కాంట్రాస్ట్లో వస్తే వేరే శారీస్ కూడా దీన్ని వాడుకోవచ్చు సో ఈ విధంగా చూస్తే శారీని అలాగే బ్లౌజ్ని కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట వేసుకున్న ప్రతి శారీ కూడా అండ్ వేసుకున్న ఫోటో అన్ని లైక్ నేను ఏదైతే మనకి మీషోలో చూసానో సేమ్ యాజ్ ది శారీ అయితే కనుక ఇచ్చారండి ట్రస్టెడ్ వెండర్ ఉన్నారు
హైలీ రికమెండెడ్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్లోజప్ లుక్లో అయితే కనుక ఫ్యాబ్రిక్ అలాగే మీరైతే కనుక జరీ డిజైన్ అంతా కూడా చూసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్, ఏ థ్రెడ్స్ ఏది లేవండి గజిబిజ్ గడిబిడి అని. సో నీట్గా క్లాస్గా ఉంది. ఇట్లాంటివి ఏంటంటే రాయల్ లుక్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ రోజు కూడా మనం నీతా అంబానీ కట్టుకున్నటువంటి ఒక శారీని కూడా అయితే కనుక చూడబోతున్నాము. ఇట్లాంటివి ఏంటంటే సో రాయల్ వాటికి అయితే అంటే లైక్ చాలా మంది సెలబ్రిటీస్ కట్టుకుంటూ ఉంటారండి. సో ఆ కాంబినేషన్కి కొంచెం దగ్గరగా మనకి ఈ శారీస్ అయితే కనుక ఉన్నాయండి. సో హైలీ రికమెండెడ్. ట్రెడిషనల్ లుక్ కావాలి, రాయల్ లుక్ మీరు తీసుకురావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది కంప్లీట్గా శారీ లుక్. ఎనీ జ్యువెలరీ అండి, లైక్ గోల్డ్లోనూ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక మీరు కొంచెం డైమండ్ రిప్లికాస్ పెట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి నీతా అంబానీ వేసుకున్నటువంటి గోల్డ్ శారీ కూడా తెప్పించాను కదా, ఒకసారి అది కూడా చూపెడతాను. మీకు నచ్చిన కాంబినేషన్ బట్టి మీరు ఈ గోల్డ్ దానిలో అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి. శారీ వస్తుంది కదా, సో నైస్ శారీ. మరొక బెనారస్ శారీ అండి. కలర్ అసలు మస్తు ఉంది. ఫ్యాబ్రిక్ అనేది మంచి షైన్ ఉంది. దానిపైన కాంట్రాస్ట్ కలర్ ఏంటంటే మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకుని లుక్ మాత్రం సూపర్ అంటే సూపర్ తీసుకొచ్చారండి. సిల్వర్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మనకి పని నడిచిపోద్దండి. ఎంతమందిలో ఉన్నా కానీ చాలా బాగా కనపడేటువంటి డార్క్ రాణి పింక్ కాంబినేషన్ పైన అయితే ఈ శారీ తీసుకున్నారనమాట. అసలు చీర షైన్గా ఉంది కదా అండి. లైటింగ్స్ అయినా ఆఫ్టర్నూన్ మీరు కట్టుకున్నా కానీ భలేగా అయితే కనుక కనపడుతుందండి. కొంచెం క్లోజప్ లుక్లో నేను ట్రై చేస్తాను. మేబీ ఆ షైన్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. శారీలో అయితే కనుక రియల్గానే ఆ షైనీ ఉందండి. సో మేబీ లైట్స్ అయినా కానీ సన్లైట్ కానీ చాలా అయితే కనుక బాగా కనపడుతుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అటువంటిదండి. టూ సైడ్ కూడా ఈక్వల్ జరీ బార్డర్స్ వచ్చాయన్నమాట, సిల్వర్ జరీ బార్డర్స్. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి శారీకి వచ్చేసి కంప్లీట్గా ఇట్లా హెవీ వర్క్ అయితే తీసుకున్నారండి. శారీ ఎక్సలెంట్గా వచ్చింది. బ్యూటిఫుల్ బెనారస్ శారీ. ఇది కూడా హైలీ రికమెండెడ్. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. పళ్ళు దగ్గర నుంచి చూస్తున్నాం, టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లే ఉన్నాయి ఇది గమనించినట్లయితే. సో ఇది శారీ కంప్లీట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ పళ్ళు నుండి ఈ విధంగా అయితే కనుక వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ వర్క్ ఉందండి. మీరు చూసారా అసలు శారీ ఎంత హెవీగా కనబడుతుంది అనేసి. ఇక్కడ వరకు అయితే కనుక మనకి పళ్ళు అనేది తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బుటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎందుకంటే మరీ హెవీ అయిపోతే కూడా వెయిట్ అయిపోతుంది కదండి, దానికోసం అనేసి కిందేమో ఇట్లా సన్న ఫ్లవర్ కాన్సెప్ట్ అయితే కనుక శారీ మొత్తం అంతా తీసుకుని ఈ విధమైనటువంటి డిజైన్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి. రన్నింగ్లో అయితే కనుక మనకి ఇట్లాగా బ్లౌజ్ అనేది తీసుకున్నారు అనమాట. సో 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ప్లెయిన్లో. సో కొంచెం డీసెంట్గా కావాలి, మనకి డార్క్ కలర్ సూట్ అవుతాయి, మంచిగా ఉండాలి ఇంకా అనుకుంటే కనుక సిల్వర్ క్లాస్ టచ్ వచ్చి ఈ శారీ కూడా చాలా బాగుందండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా ఇది కూడా చాలా బాగుంది. కలర్ వైజ్, క్వాలిటీ వైజ్, వీవింగ్ వైజ్, స్టైల్ వైజ్ టూ ఈ శారీ కూడా. సో టూ సైడ్ అయితే కనుక ఇట్లా ఈక్వల్ బార్డర్లో వచ్చింది. వన్స్ ఒకసారి మనం పింక్ కనుక బ్లౌజ్ కుట్టించుకుంటే, ఎందుకంటే ఇంత హెవీ ఉంది కదా, ప్లెయిన్ బ్లౌజ్ అయినా బాగానే ఉంటాయి, వర్క్ బ్లౌజ్ అయినా కానీ బాగానే ఉంటాయండి. సో ఇది కంప్లీట్గా కాన్సెప్ట్. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. నచ్చింది అనుకుంటే కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. మామూలుగా మన దగ్గర సిల్వర్ బ్లౌజెస్, గోల్డ్ బ్లౌజెస్ ఉంటూనే ఉంటాయి కదా అండి, మీరు వాటితో కూడా సెట్ చేసుకోవచ్చు. లేదు ఇంకేదైనా కాంట్రాస్ట్లో ఇవ్వాలనుకున్నా కూడా లైక్ ఎల్లో, బ్లూ ఇప్పుడు వేసుకుంటున్నారు కదా అండి అందరూ, అలా కూడా మీరు అయితే కనుక స్టిచ్చింగ్ చేయించుకుని కూడా లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నైస్ సారీ. ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అయితే కనుక వెరీ క్లాసీ అండి. బికాజ్ మనకు వచ్చినటువంటి ఈ ఆల్ ఓవర్ వర్క్ ఏదైతే వచ్చిందో అది మంచి లుక్ని అయితే కనుక శారీకి మనకి చక్కగా ఇట్లా తీసుకొచ్చేసింది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో నీతా అంబానీ శారీ అండి, మన సెకండ్ శారీ అనమాట. గోల్డ్లోనే ఎంత బాగుందంటే కనుక మీకు ఏ మాత్రం తగ్గదండి. పట్టు చీరలకి అయితే కనుక ఎక్సలెంట్ శారీ ఉందని చెప్పాలి. కంప్లీట్ గోల్డ్ కాన్సెప్ట్లోనే క్లోజప్ లుక్ చేస్తాను మీకు ఒకసారి నేను. వీవింగ్ కాంబినేషన్ ఎట్లా వచ్చిందని చూడొచ్చండి. ప్లెయిన్ గోల్డ్ వచ్చేసైతే కనుక టూ సైడ్ బార్డర్లో వచ్చింది. లెహంగాలకి వాటికి చాలా బాగుంటుందండి. శారీగా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఎగ్జాక్ట్ నేను ఆ ఫోటో కూడా నేను మీకు గూగుల్లోకి వెళ్ళి సైడ్లో యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. నీతా అంబానీ ఫోటో అండి. యాజ్ ఇట్ ఈస్ దింపేశారు అంతే చీర అయితే కనుక బడ్జెట్ రేంజ్లో. సో మళ్ళాంటి వాళ్ళు కట్టుకోవడానికి కూడా వచ్చింది అనమాట. అఫ్కోర్స్ అది చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయి, బట్ దాని రిప్లికా సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక బడ్జెట్ రేంజ్ ఉంది కాబట్టి, ప్రజెంట్ ఈ సీజన్లో ఉన్నాం కాబట్టి శ్రావణ మాసం వాటికి చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యేదని బాగుంటాయండి. వడ్డాణం అది పెట్టుకుని మీరు బతుకమ్మ రాబోతుంది, యంగ్స్టర్స్కి అయినా ఎనీ ఏజ్ వాళ్ళు కూడా ఇలాంటి శారీస్కి ఇంకా అసలు ఏజ్తో సంబంధం ఏముంది చెప్పండి అని అడిగితే ఏది లేదు, హ్యాపీగా వేసేసుకోవచ్చు. కాబట్టి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా వచ్చేలాగా క్లాస్ లుక్లో అయితే కనుక ఈ శారీ కూడా హైలీ రికమెండెడ్. ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్ అండి. అండ్ వీవింగ్ కానీ కంప్లీట్గా నీట్గా వచ్చిందండి. బ్లౌజ్ అనమాట టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లోనే మనకైతే కనుక ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇదైతే కనుక మనకి షార్ట్ లెంత్లో పళ్ళు అండి. సో పళ్ళు జస్ట్ కంటిన్యూషన్లో కొంచెమే ఇచ్చారండి. దీనికి శారీకి అటాచ్డే వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి పళ్ళు ఈ ఇంతవరకే.
సో ఇదైతే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి 1 మీటర్ వరకు బ్లౌజ్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా ఇట్లా కంప్లీట్ ప్లెయిన్ పైన అయితే కనుక వచ్చింది. ఇది సేమ్ లుక్ లైక్ మనకి టిష్యూస్ ఎట్లా వస్తాయి సేమ్ అట్లే ఉంది. లైట్ వెయిట్ ఉందండి, హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీరైతే కనుక క్యారీ చేయగలుగుతారు ఖచ్చితంగా. కొన్ని హవర్స్ ఉండాలి, అలవాటు లేని వాళ్ళు కూడా చీరను అయితే కనుక మెయింటైన్ చేయగలరండి. సో ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది, మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ బాగుంటుంది. సో ఇప్పుడు ఏమైనా టెంపుల్స్కి అట్లా వెళ్ళాలనుకున్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక ఈ సారీ అనేది తీసుకోవచ్చు. సారీ మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. ఇది కట్ చిన్న పార్ట్ అండి. సో కంప్లీట్గా అయితే కనుక సారీ లుక్. అసలు సారీ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్లో చూస్తున్నారు, బట్ ఇంకా తగినటువంటిగా మనం రెడీ అయితే మాత్రం సారీ అయితే చాలా చాలా బాగా కనబడుతుందండి. వెరీ రాయల్ యూనిక్ కాంబినేషన్ అని చెప్పాలి. ఒకవేళ మీకు పట్టు చీర లుక్ ఉంది కదా, మరి మౌల్డ్ అవుతుందో లేదో అనే డౌట్ కూడా లేదు. నేను ఇక్కడ మీకు స్టెప్స్ పెట్టి మీకు చూపెడతాను చూడండి. కొంచెం మీరు ఇట్లా పెట్టేసి కొంచెం కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు సూపర్ ఉంటుందండి. ఎంత మౌల్డీగా ఉంది చూడండి. అసలు ప్లీట్స్ పెడుతుంటే కూడా మీకు అయితే కానీ మీకు ఫ్రంట్ పళ్ళుకైనా కానీ కుచ్చులకైనా కానీ సారీ అయితే కనుక చక్కగా కూర్చుంటుందండి. అందులో అసలు టెన్షన్ లేదు, మీకు వర్రీ లేదు. సో మీకు ఆ లుక్ అంత హెవీగా వచ్చేస్తుంది అండ్ మనం చెప్పే మాట వినేటువంటి సారీ. సో ఓవరాల్గా చూడండి అసలు మనకి మనం జస్ట్ నేను ర్యాండమ్గా పెట్టానండి. నీట్గా పెట్టుకుని చక్కగా పైన సరిగేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుని పిన్స్ అది పెట్టుకుని మీరు గ్రాండ్ ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు. అంత బాగుంది, బడ్జెట్ రేంజ్లో ఉంది, మంచి చీర అండి. సో మీరు వేస్తే కూడా లుక్ చూస్తున్నారు కదా, ఇంకా కూడా డిఫరెంట్ బ్లౌజెస్తో మీరు కనుక సెట్ చేసుకుంటాను. మనం పర్టికులర్ సందర్భాన్ని బట్టి మనం బ్లౌజెస్ కూడా వేసుకుంటాం కదా. నేను ఎగ్జాంపుల్ కింద చూపెడితేనే మంచిగా రెడ్ మీద అయితే కనుక గోల్డ్ లుక్ చాలా బాగా కనపడుతుంది. అదే మనం రెడీ అవ్వాలని పర్టికులర్గా రెడీ అయితే సూపర్ ఉంటుంది. చెప్పాలంటే ఇంకా కత్తిలో ఉంటుందని చెప్పచ్చు. నైస్ శారీ, ఎనీ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకండి. నాకైతే చాలా నచ్చింది. పర్సనల్గా హైలీ రికమెండెడ్ ఈ 2 గోల్డ్ శారీస్ కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. పట్టు చీర లానే లేదా అని చూడటానికి చక్కగా సాఫ్ట్ బనారస్ పైన అయితే కనుక బిగ్ బోర్డర్లో వచ్చింది. లెహంగాస్కి బాగుంటుంది, శారీస్ కూడా బాగుంటుంది. మంచి బ్లూ కలర్ అండి. ఇప్పుడు ఇట్లాంటి పర్పుల్ కలర్లో డిఫరెంట్ షేడ్స్ పైన వచ్చే ప్రతి శారీ కూడా చాలా వరకు అయితే ఇష్టపడి తీసుకుంటున్నారు. సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ ఉందండి, హ్యాపీగా అయితే కనుక వేసుకోగలం మనం. ఇది కూడా అంతే, సిల్వర్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మనం అయితే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు. శారీ అయితే కనుక కంప్లీట్ డిజైన్ అయితే కనుక విత్ లెంతీ బార్డర్లో మనకి డిజైన్ అనేది ఈ విధంగానే వచ్చింది. దీనికి కూడా వాళ్ళు టిష్యూలోనే మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. కంటిన్యూషన్ రన్నింగ్లో అయితే కనుక మనకి బార్డర్ అయితే కనుక దీనికి కూడా వచ్చేసింది ఈ విధంగా. సో ఒకసారి అయితే కనుక నేను మీకు శారీ అంతా కూడా ఎలా వచ్చిందని చూపెట్టేస్తానండి. ఇక్కడ వరకు అయితే కనుక మనకి పళ్ళు అనేది తీసుకుంటాం. సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి ఇట్లాగా ప్లెయిన్లో సిల్వర్ కంటిన్యూషన్ అయితే కనుక మనకి బార్డర్ అనేది తీసుకున్నారు. ఇక్కడ నుండి అయితే కనుక మనకి కాస్త వీవింగ్ కాన్సెప్ట్లో ఒక 1/2 మీటర్ వరకు అయితే కనుక మనకి పళ్ళు సేమ్ కలర్ థ్రెడ్లోనే లైట్ వీవింగ్లో అయితే కనుక కనపడుతుండొచ్చు అండి మీకు. ఈ విధంగా అయితే కనుక పళ్ళు తీసుకున్నారు, కాంబినేషన్ కాంట్రాస్ట్. సో దీనికైతే కనుక మొత్తం అంతా కూడా పళ్ళు మనకి బెనారస్ బుటీ బేస్ చేసుకుని చక్కగా మంచి లావెండర్ పైన అయితే కనుక ఈ బ్లూ కి కరెక్ట్ కాంబినేషన్ సిల్వర్ కాబట్టి ఆ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి ఈ సారీ అనేది కంటిన్యూషన్ అయితే కనుక ఈ విధంగానే ఇచ్చారండి. కట్టు చెంగు వరకు కూడా మనకైతే చక్కగా ఈ వర్క్ అనేది ఈ విధంగానే వచ్చేసింది. మంచి సారీ అండి. కూడా కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి అందరికీ ఇష్టమవుతున్న కలర్ ఇది. ఒకవేళ మీ దగ్గర ఉన్నా మీకు బాగా నచ్చుతుంది అనుకున్నా కానీ తప్పకుండా ట్రై చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా థ్రెడ్స్ కానీ అవి ఏమీ లేవండి. సో నైస్ సారీ ఇది కూడా. సో వేసుకుంటే కనుక మనకి లుక్ కూడా చాలా బాగుంటుందండి. ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కాబట్టి ఇది కూడా మంచి శారీయే. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీ దగ్గర ఒకవేళ బ్లౌజ్ కుట్టించుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ సిల్వర్ మన దగ్గర గోల్డ్ సిల్వర్ ఉంటాయి కాబట్టి సో అవసరం ఉందనుకుంటే అర్జెంట్ ఉందనుకుంటే హ్యాపీగా వాటితో అయితే కనుక పేరప్ చేసేసుకోవచ్చు. తర్వాత నిదానంగా అయితే కనుక మనం ఈ కాంబినేషన్ బీట్స్ అది ఇచ్చి మగ్గం వర్క్ అయినా కానీ చేయించుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా ఉందండి. సేమ్ మనకు ఒక పట్టు చీరలాగా లేదు, వెంకటగిరి పట్టు చీరలాగా. సో చక్కగా లెంతీ బార్డర్ అయితే కనుక వచ్చింది. సో గిఫ్టింగ్ పర్పస్ అయినా అమ్మవారికి మనం ఎక్కడైనా గుళ్ళో పెట్టించాలనుకున్నా చదివించాలనుకున్నా మీరైతే కనుక హ్యాపీగా మీరు కట్టుకోవడానికైనా తీసుకోండి, గిఫ్టింగ్ అయినా కానీ తీసుకోండి అండి. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అచ్చం వెంకటగిరి రిప్లికా అండి చెప్పాలంటే. దాంట్లో బెనారస్లో అయితే కనుక మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో దింపినటువంటి శారీ. వేస్తే కూడా ఈ లుక్ ఎంత బాగా కనపడుతుందని కూడా చూడొచ్చు. ఎన్ని స్కిన్ టైం కూడా చక్కగా మీకు సెట్ అయ్యేటువంటి కాంబినేషన్ లెహెంగాస్ కూడా బాగుంటుంది ఇవంటి శారీస్.
సో తప్పకుండా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే కనుక నేను కట్టుకున్నటువంటి శారీ లుక్ ఎలా ఉందండి, చాలా క్లాస్గా ఉంది కదా. మొత్తం అంతా కూడా పిచ్వాయి కవ్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది కదా. నిన్ననే మనం వీడియో అప్లోడ్ చేసాము. ఒకవేళ నేను చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో నేను పిన్ చేసి పెడతానండి లింక్. మీషో శారీనే బడ్జెట్ రేంజ్లో అయితే కనుక చాలా చక్కగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. సో నేనైతే కనుక రెడ్ శారీ కట్టుకున్నాను, చక్కగా వచ్చింది. బాగుందని అనుకుంటే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కలెక్షన్స్. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.